ప్రతి అబ్బాయి కూడా ఇప్పుడు ఒకటే ఫేడెడ్ హెయిర్ కట్ ని చేయించుకుంటున్నాడు, సో దట్ తన మాస్కులిన్ గా కనిపించాలి అని చెప్పి. కానీ వన్స్ అది పూర్తయిన తర్వాత మీరు మ్యాస్కులిన్ గా కనిపించడానికంటే బదులు ఇంకా చిన్నపిల్లాళ్ళ, బాయ్స్ లా, ఇంకా చెప్పాలి ఏంటంటే చప్రీలా కనిపిస్తున్నారు. నువ్వు కూడా ఒక సెలబ్రిటీ ఫోటోని బార్బర్ దగ్గరికి చూపించి సేమ్ ఇలాంటి హెయిర్ కట్టే నాకు కూడా కావాలని చెప్తే, హెయిర్ కట్ అయిన తర్వాత అద్దం ముందు చూస్తే హెయిర్ కట్ మాత్రమే మారింది, కానీ మీ ఫేస్ ఇంకా స్ట్రాంగ్ గా మ్యాస్కులిన్ గా కనిపించడానికంటే బదులు చప్రీగా కనిపిస్తుంది. ఇంకో సైడ్ చూస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, మోడల్స్, సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ హెయిర్ స్టైల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అది వాళ్ళకి బోర్ అనిపించి కాదు, దానికి మెయిన్ రీజన్ ఒక సింపుల్ హెయిర్ స్టైల్ అనేది వాళ్ళని ఒక బ్రాండ్ లాగా పొజిషన్ చేస్తుంది, క్లీన్ గా, మెచ్యూర్ గా, కాన్ఫిడెంట్ గా చూపించేలా చేస్తుంది. సో ఈ వీడియోలో నేను మీ ఫేస్ ని ఇన్స్టెంట్ గా మ్యాస్కులిన్ గా చూపించే ఒక ఫైర్ హెయిర్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది మాత్రమే కాదు, ఎగ్జాక్ట్ గా బార్బర్ దగ్గరికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో దట్ నెక్స్ట్ టైం మీరు సెలూన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది నేను అనుకునే హెయిర్ స్టైలే కాదురా అని చెప్పి ఫీల్ అవ్వకుండా ఉంటావు. ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్స్ లో ఏదో ఒక్కదాన్ని చూస్ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా స్టైల్ చేస్తే గనక నీ ఓవరాల్ లుక్ అనేది ఈజీగా 2 to 3 పాయింట్స్ వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు 5 మ్యాస్కులిన్ హెయిర్ స్టైల్స్ ని చూపించబోతున్నాను. కానీ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక హెయిర్ స్టైల్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ ది క్లాసీ సైడ్ పార్ట్, సెకండ్ ది రెగ్యులర్ హెయిర్ కట్, థర్డ్ ది మీడియం లెంత్ స్లీక్ బ్యాక్, ఫోర్త్ ది బ్రో ఫ్లో, ఫిఫ్త్ ది క్లాసీ ట్యాపర్ విత్ వాల్యూమ్. నీ వైబ్ కి, నీ పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుంది అని చెప్పి నువ్వు ఇప్పుడు చూసేసుకున్నావు కదా, గుడ్. ఇప్పుడు ఆ డెసిజన్ని లాక్ చేసి మధ్యలో మార్చేకు, ఎందుకంటే నిజమైన మగాడు డెసిజన్ ని ఎప్పుడు మధ్యలోనే వదిలేడు. ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న హెయిర్ స్టైల్ ని ఎగ్జాక్ట్ గా ఎలా పొందాలో, బార్బర్ కి ఏం చెప్పాలో, ఎలా స్టైల్ చేయించాలో అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, క్లాసిక్ సైడ్ పార్ట్. ఇది టైమ్లెస్ మ్యాస్కులిన్ హెయిర్ స్టైల్. క్లీన్ గా ఉంటుంది, మెచ్యూర్ గా కనిపిస్తుంది, ఎక్కడైనా సరే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా ఈ హెయిర్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు. ఇది రౌండ్ ఫేస్ లేదా ఓవల్ ఫేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. స్ట్రైట్ హెయిర్ అయినా, కొంచెం వేవీ హెయిర్ అయినా పర్ఫెక్ట్ గా ఇది వర్క్ చేస్తుంది. ఎక్కువ ట్రై చేస్తున్నట్టు కాకుండా మెచ్యూర్ గా క్లాసీ లుక్ కావాలి అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు హెయిర్ లెంత్ ఎలా ఉంచాలి అని చూస్తే, టాప్ లో అప్రాక్సిమేట్లీ 3 to 4 ఇంచెస్ హెయిర్ అనేది ఉండాలి. సైడ్ షార్ట్స్ గా ఉండాలి, కానీ ఫేడ్ చేయకూడదు. సిజర్స్ తో స్మూత్ గా బ్లెండ్ చేయమని చెప్పండి. హార్స్ లైన్స్ లేకుండా న్యాచురల్ గా ఉండాలి. ఇప్పుడు బార్బర్ కి సింపుల్ గా ఇలా చెప్పు, అన్న నాకు క్లాసీ సైడ్ పార్ట్ అనేది కావాలి. టాప్ లో 3 to 4 ఇంచెస్ లెంత్ ని ఉంచు, సైడ్స్ ని సిజర్స్ తో షార్ట్ గా బ్లెండ్ చేయు, ఫేడ్ మాత్రం చేయకు, అంతే. అలా చేసిన తర్వాత వన్స్ మీ హెయిర్ స్టైల్ అనేది పూర్తయిన తర్వాత స్టైలింగ్ ఎలా చేయాలో చెప్తా. కొంచెం మ్యాటిక్ క్రీమ్ లేదా సీసాల్ స్ప్రే లేదా మీరు యూజ్ చేసే ఏదైనా ప్రోడక్ట్ ని దాన్ని తీసుకొని ఫ్రంట్ ని కొంచెం లిఫ్ట్ చేసి నేచురల్ గా సెట్ చెయ్యి. అండ్ గుర్తుపెట్టుకో, ఫ్లాట్ గా అస్సలు ప్రెస్ చేయకు. హెయిర్ అనేది నేచురల్ గా ఫ్లో ఉంటే చాలు, ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ అటెన్షన్ కోసం అరవదు, సైలెంట్ గా రెస్పెక్ట్ ని ఎర్న్ చేస్తుంది. హెయిర్ స్టైల్ నెంబర్ 2, రెగ్యులర్ కట్, నో ఫేడ్స్. ఇది ఎవ్రీడే మ్యాస్కులిన్ హెయిర్ కట్. సింపుల్, క్లీన్, ఇంకా జీరో మెయింటెనెన్స్. ఎక్కువ స్టైలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ చాలా మెచ్యూర్ గా కనిపిస్తావు. నిజం చెప్పాలంటే ఇది ట్రై హార్డ్ చేయకుండా హ్యాండ్సమ్ గా కనిపించే అబ్బాయిల హెయిర్ స్టైల్. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఫేస్ షేప్ కి సూట్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి పర్ఫెక్ట్ ఆప్షన్. మార్నింగ్ ఎక్కువ టైం మిర్రర్ ముందు స్పెండ్ చేయడం ఇష్టం లేకపోతే ఇది మీకోసమే. హెయిర్ లెంత్ ఎలా ఉంచాలి అని చూస్తే, టాప్ లో అప్రాక్సిమేట్లీ 2.5 నుంచి 3 ఇంచెస్ లెంత్ అనేది ఉంచాలి. సైడ్స్ ని ట్రిమ్మర్ తో కాదు, సిజర్స్ తో షార్ట్ చేయండి. ఎడ్జెస్ ని నేచురల్ గా షార్ట్ గా ఉంచండి. హార్స్ లైన్స్ గానీ, షార్ప్ లైన్స్ గానీ ఉంచకూడదు. అట్ ద సేమ్ టైం స్కిన్ ఫేడ్ కూడా ఉండకూడదు. మొత్తం హెయిర్ కట్ అనేది స్మూత్ గా బ్లెండ్ అయ్యి ఉండాలి. బార్బర్ కి సింపుల్ గా ఎలా చెప్పు, అన్న రెగ్యులర్ హెయిర్ కట్ కావాలి, ఫేడ్ వద్దు, సైడ్స్ ని మెషిన్ తో కాదు సిజర్స్ తో షార్ట్ చేయు, నేచురల్ గా దాన్ని బ్లెండ్ చేయు అని చెప్పు. ఇప్పుడు దీన్ని స్టైలింగ్ ఎలా చేయాలి అని చూస్తే, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయ్యాక హ్యాండ్స్ తో సెట్ చేసుకో. కొంచెం లైట్ స్టైల్ క్రీమ్ లేదా సీసాల్ స్ప్రే అప్లై చేస్తే సరిపోతుంది. 30 seconds లో స్టైలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వాళ్ళ లుక్స్ గురించి చెప్పుకునే వాళ్ళ కోసం కాదు, ఎఫర్ట్స్ లేకుండా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. హెయిర్ స్టైల్ నెంబర్ 3, మీడియం లెంత్ స్లీక్ బ్యాక్. ఈ హెయిర్ స్టైల్ అంతా కూడా కంట్రోల్ అండ్ స్ట్రక్చర్ గురించే ఉంటుంది, ఫ్లాషీగా ఉండదు, కానీ చూస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్లో నువ్వు కాన్ఫిడెన్స్ ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ హెయిర్ స్టైలే అది చూపిస్తుంది. మరి ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అని చెప్తే, స్మాల్ నుండి మీడియం ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. స్ట్రైట్ హెయిర్ లేదా కొంచెం వేవీ హెయిర్ ఉన్నా సరే పర్ఫెక్ట్, కానీ లార్జ్ ఫోర్ హెడ్ లేదా రిసీడింగ్ హెయిర్ లైన్ ఉంటే ఈ హెయిర్ కట్ ని అవాయిడ్ చేయడం బెటర్. హెయిర్ లెంత్ ఎలా ఉంచాలి అని చూస్తే, టాప్ లో అప్రాక్సిమేట్లీ 4 to 5 ఇంచెస్ హెయిర్ అనేది ఉండాలి. సైడ్స్ అనేవి కొంచెం షార్ట్ గా ఉండాలి, కానీ స్కిన్ కనిపించే ఫేడ్ అస్సలు ఉండకూడదు. స్మూత్ గా బ్లెండ్ అయ్యి నేచురల్ గా ట్రాన్సిషన్ అనేది ఉండాలి. స్టైలింగ్ చేసేటప్పుడు ముందు హెయిర్ ని కొంచెం డాంప్ గా ఉంచు, అంటే తడి పొడిగా ఉంచు, తర్వాత కొంచెం సీసాల్ స్ప్రేని అప్లై చేయి. ఇప్పుడు
బ్లో డ్రైయర్ తో హెయిర్ ని బ్యాక్ కి డ్రై చెయ్యి. లాస్ట్ లో లైట్ హోల్డ్ క్రీమ్ ని యూజ్ చేస్తే నేచురల్ గా వాల్యూమ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ హెయిర్ ని ఎట్టి పరిస్థితుల్లో స్కాల్ప్ కి స్టిక్ అయ్యేలాగా ఫ్లాట్ గా ప్రెస్ చేయకు. అలా చేస్తే నేచురల్ లుక్ పోతుంది. వాల్యూమ్ ఉంటే నీ హెయిర్ స్టైల్ అనేది బాగుంటుంది. నీ హెయిర్ ప్లాస్టిక్ గా కనిపిస్తే నువ్వు స్టైలింగ్ అనేది ఎక్కడో తప్పు చేస్తున్నావు అని అర్థం. హెయిర్ స్టైల్ నెంబర్ 4, బ్రో ఫ్లో. రిలాక్స్డ్ గా, ఎఫర్ట్లెస్ గా, మ్యాస్కులిన్ గా కనిపించాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎక్కువ స్టైలింగ్, షార్ప్ కట్స్, ఆర్టిఫిషియల్ లుక్స్ ఇలాంటివి ఏవి ఉండవు. జస్ట్ న్యాచురల్ ఫ్లో, సాఫ్ట్ కాన్ఫిడెన్స్. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే థిక్ హెయిర్ లేదా న్యాచురల్లీ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా బాగా సూట్ అవుతుంది. నీ హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉంటే, ఫ్రీక్వెంట్ గా సెలూన్ కి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఈ హెయిర్ స్టైల్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆల్మోస్ట్ ప్రతి ఫేస్ షేప్ కి సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ సైడ్స్ అనేవి న్యాచురల్ గానే బ్యాక్ కి ఫ్లో అవుతాయి. హెయిర్ లెంత్ ఎలా ఉండాలి అని చూస్తే మీ హెయిర్ అనేది అప్రాక్సిమేట్లీ 5 to 7 inches ఉండాలి. న్యాచురల్ గానే పైకి పడేంతలా లెంత్ అనేది ఉండాలి. షార్ప్ లైన్స్, హార్ష్ ఎడ్జెస్, స్కిన్ ఫేడ్స్ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్ యొక్క బ్యూటీ అంతా కూడా ఫ్లోలోనే ఉంటుంది. దీని ఇప్పుడు స్టైలింగ్ ఎలా చేయాలని అంటే హెవీ జెల్స్ వద్దు, బదులుగా కండిషనర్ లోనే వదిలే, లేదా లైట్ వెయిట్ స్టైలింగ్ క్రీమ్. నా బెస్ట్ పిక్ ఏంటంటే 2 to 3 drops ఆఫ్ ఆయిల్ అంతే. కోంబ్ కన్నా ఫింగర్స్ తో సెట్ చేసుకుంటే ఇంకా న్యాచురల్ గా ఫ్లో అనేది వస్తుంది. క్లీనర్ లుక్ కావాలి అని అనుకుంటే ఫ్రంట్ హెయిర్ ని ఇయర్స్ వెనక్కి టక్ చేయించుకో. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకో, చాలా మంది బార్బర్ దగ్గరికి వెళ్ళి బ్రో ఫ్లో కావాలి అని చెప్పి కంప్లీట్ డిఫరెంట్ హెయిర్ కట్ తో వస్తారు. ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ట్రిక్కీ. కాబట్టి వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళాక బార్బర్ కి ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని సపరేట్ గా చెప్తా. అందుకంటే ముందు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇది మెస్సీ హెయిర్ కాదు, కంట్రోల్ లో ఉన్న కేయాస్. హెయిర్ స్టైల్ నెంబర్ 5, క్లాసీ ట్యాపర్ విత్ న్యాచురల్ వాల్యూమ్. సేఫ్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, ఆల్మోస్ట్ అందరికి సూట్ అవ్వాలి అని అనుకుంటే ఈ హెయిర్ స్టైల్ ని బీట్ చేసే వేరే హెయిర్ స్టైలే లేదు. సింపుల్ గా ఉంటుంది, టైమ్లెస్ గా ఉంటుంది, అండ్ ప్రతి రోజు కూడా వెల్ గ్రూమ్డ్ గా కనిపించేలా చేస్తుంది. మరి ఈ హెయిర్ స్టైల్ ఎవరికి బెస్ట్ అని అంటే నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రతి ఫేస్ షేప్ కి ఇది సూట్ అయిపోతుంది. హెయిర్ టైప్ ఎలా ఉన్నా సరే కొంచెం వాల్యూమ్ ని క్రియేట్ చేయగలిగితే ఈ హెయిర్ స్టైల్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. డైలీ నీట్ గా పుట్ టుగెదర్ లుక్ మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. హెయిర్ లెంత్ ఎలా ఉండాలి అని అంటే టాప్ లో అప్రాక్సిమేట్లీ 3 to 4 inches హెయిర్ అనేది ఉంచాలి. సైడ్స్ అండ్ బ్యాక్స్ గ్రాడ్యువల్ గా ట్యాపర్ చేయాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ట్యాప్ అంటే స్కినీ ఫేడ్ కాదు, సైడ్ స్మూత్ గా బ్లెండ్ అవ్వాలి. స్కాల్ప్ కనిపించేంతలా షార్ట్ గా అస్సలు చేయకూడదు. బార్బర్ దగ్గరికి వెళ్ళి ఇలా సింపుల్ గా చెప్పు, అన్న ట్యాపర్ చేయించు, కానీ బాల్డ్ ఫేడ్ అస్సలు వద్దు, అంటే స్కిన్ కనిపించకూడదు. సైడ్స్ ని సిజర్స్ తో ఓవర్కమ్ టెక్నిక్ తో నేచురల్ గా బ్లెండ్ చెయ్యి. టాప్ కొంచెం ఎక్కువగా లెంత్ ఉంచు, అంతే. స్టైలింగ్ ఎలా చేయాలనే విషయానికి వస్తే బ్లో డ్రైయర్ తో హెయిర్ ని కొంచెం అప్వర్డ్ బ్యాక్ కి డ్రై చెయ్యి. నేచురల్ వాల్యూమ్ ని క్రియేట్ చేయడానికి తర్వాత కొంచెం సీసాల్ట్ స్ప్రే ని అప్లై చెయ్యి. లైట్ హోల్డ్ క్రీమ్ తో ఫినిష్ చెయ్యి. సింపుల్, క్లీన్, మ్యాస్కులిన్. ఒక్క లైన్ లో చెప్పాలంటే ఫేడ్ అనేది యంగర్ లుక్ ని ఇస్తుంది, కానీ ట్యాపర్ అనేది మెచ్యూర్, టైమ్లెస్ లుక్ ని ఇస్తుంది. నిజం చెప్పాలని అంటే ట్యాపర్ అనేది ఫేడ్ పెద్దయ్యాక వచ్చే వెర్షన్. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది హెయిర్ స్టైల్ ని చూస్ చేసుకుంటారు, ఫోటోని సేవ్ చేసుకుంటారు, కానీ హెయిర్ కట్ ఎందుకు రాంగ్ అవుతుందో తెలుసా? బార్బర్ తో సరిగ్గా కమ్యూనికేషన్ చేయకపోవడం వలన. సైలెంట్ చైర్ లో కూర్చున్నాక బార్బర్ మిమ్మల్ని అడుగుతాడు ఎలాంటి హెయిర్ కట్ చేద్దామన్నా అని చెప్పి. అప్పుడు చాలా మంది అన్న మీకు నచ్చింది ఏదో ఒకటి చేసేయండి, లేదా ఏదో మంచిగా సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మీరే చెప్పండి అని చెప్పి అంటారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే బార్బర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే నీ మైండ్ ని రీడ్ చేయలేడు కదా. నువ్వు ఎగ్జాక్ట్ గా ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలనుకుంటున్నావో వాళ్ళకి తెలియదు కదా. సో రిజల్ట్ అనేది కంప్లీట్ గా ర్యాండమ్ గానే ఉంటుంది. కాబట్టి మ్యాస్కులిన్ అండ్ క్లీన్ హెయిర్ స్టైల్ కావాలని అంటే ఈ వర్డ్స్ ని మాత్రం కంపల్సరీగా యూజ్ చేయి. సైడ్స్ ట్యాపర్ చేయించు, స్కిన్ ఫేడ్ వద్దు. సైడ్స్ ని మిషన్ తో కన్నా సిజర్స్ తో కట్ చేయించు. నేచురల్ గా సైడ్స్ పార్ట్ అనేది మెయింటైన్ చేయండి. టాప్ లో 3 to 4 inches లెంత్ ని ఉంచండి, ఎక్కువ షార్ట్ ని చేయకండి, అంతే. ఈ 4 లైన్స్ ని చెప్తే చాలు. నెక్స్ట్ టైం సెలూన్ నుంచి బయటకు వచ్చాక అమ్మయ్య నేను అనుకునే హెయిర్ స్టైల్ వచ్చిందిరా అనే ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నిజం చెప్పాలంటే వీడియోలో ఈ పార్ట్ ని చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకుంటారు కూడా, ఎందుకంటే నెక్స్ట్ టైం సెలూన్ కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలని చెప్పి గుర్తు పెట్టుకోవడానికి. సో వీడియోని ఎండ్ చేయడానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ట్రూత్ ని చెప్తా. ఓల్డ్ అనే ది బెస్ట్ హెయిర్ స్టైల్ నువ్వు మెయింటైన్ చేస్తున్నా సరే నీ హెయిర్ అనేది వీక్ అండ్ అన్హెల్దీ ఉంటే ఆ హెయిర్ స్టైల్ వర్స్ట్ గానే కనిపిస్తుంది. థిక్ గా హెల్దీగా ఉన్న హెయిర్ మీద ఈవెన్ సింపుల్ హెయిర్ కట్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి హెయిర్ స్టైల్ గురించి టెన్షన్ పడడం కంటే ముందు నీ హెయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం మీద స్టార్ట్ చేయి. అది ఎలానంటే మంచి స్లీప్ ని తీసుకో, రియల్ టైం న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ని బాడీకి ప్రాపర్ గా అందించేలా చూసుకో. స్కాల్ప్ ని ఎప్పుడు కూడా క్లీన్ గా మెయింటైన్ చేయి. రెగ్యులర్ గా హెయిర్ ఆయిల్ ని అప్లై చేయి. ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్, హార్ష్ ప్రొడక్ట్ ని అవాయిడ్ చేయి. ఇవి మీకు సింపుల్ హ్యాబిట్స్ లానే అనిపించవచ్చు, కానీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ హెయిర్ ఉంటే నువ్వు ట్రై చేసిన ప్రతి హెయిర్ స్టైల్ కూడా ఆటోమేటిక్ గా ఇంకా బెటర్ గా అనిపిస్తుంది. హెయిర్ హెల్త్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ వీడియోని నేను ఆల్రెడీ చేశాను, దాని స్క్రీన్ పైన వదిలేస్తున్నాను, చూసుకోండి.